సూరత్ వద్దండి. సూరత్ కంటే బెస్ట్ మనకు బెంగళూరు, హైదరాబాద్ పోండి, తెచ్చుకోండి. సూరత్ అంతా మోసం అండి, వెళ్ళొద్దండి, కొనుక్కోవద్దండి అన్న కామెంట్లు చాలా నా ఛానల్లో చూసింటారు. పాపం ఇక్కడ సూరత్లో ఎవరు మోసం చేసినా వాళ్ళు వచ్చి మన ఛానల్ దగ్గర కామెంట్ పెట్టి పాపం వాళ్ళ బాధ తీర్చుకుంటారు. మనం ఏం ప్రతిఘటిస్తాం చెప్పండి? మనం ఏం చేయలేం. పెట్టుకోపా అని చెప్పేసి వదిలేయడమే అంతే. ఓకేనా? కాకపోతే వీళ్ళందరూ ఈ మాటలు మాట్లాడే ముందు వీళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దానికన్నా ముందు నమస్తే, స్వాగతం, సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్. అలాగే సదా మీ సేవలో తెలుగువారి కోసం సూరత్ యొక్క సమాచారాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న ఎస్ఎన్ కన్సల్టెన్సీకి కూడా స్వాగతం. ఇప్పుడు హైదరాబాద్ బెస్ట్, బెంగళూరు బెస్ట్, రాజమండ్రి బెస్ట్ అంటారు కదా. హైదరాబాద్లో ఎన్ని బట్టల మార్కెట్లు ఉన్నాయి మీరు చెప్పండి? మదీనా మార్కెట్ ఫేమస్, చిన్న చితక తెలియదు మనకి, ఎవరు పోయినా అటుకే పోతారు. బెంగళూరులో ఏటే పోతారు, చిక్పేట పోతారు. దానికి మించి వేరే మార్కెట్ పోతారా? ఇల్లై, గుంటూరు, వాసవి, రాజమండ్రి, తాడితోట. అంటే ఈ పేరు మోసిన ప్రధాన నగరాలలో చెన్నై అంటే సౌకర్యపేట. పేరు మోసిన ప్రధాన నగరాలలో ఒకటే ఉంది మార్కెట్. కాబట్టి ఎక్కువ మోసం చేసే ఛాన్స్ లేదు, మీరు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కానీ సూరత్లో జనతా మార్కెట్, యాపిల్ మార్కెట్, బాంబే మార్కెట్, చెన్నై మార్కెట్, డాల్ఫిన్ మార్కెట్, యూనివర్సల్ మార్కెట్, సూరత్ టెక్స్టైల్ మార్కెట్, జేజేఏసి మార్కెట్, రతన్ మార్కెట్, న్యూ రతన్ మార్కెట్, ఆదర్శ టెక్స్టైల్ మార్కెట్ 1, ఆదర్శ టెక్స్టైల్ మార్కెట్ 2, మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ 1, మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ 2, మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ 3, మహాలక్ష్మి మార్కెట్, ఎంజీ మార్కెట్, సారోలి మార్కెట్, కడోదర మార్కెట్లు, ఇన్ని మార్కెట్లు ఉన్నాయి స్వామి. ఇన్ని మార్కెట్లలో మీరు తిరిగింది ఆడ, చేసింది ఆడ, పోయింది ఆడ, గైడ్లైన్స్ లేదు, ఎక్కడ పోవాలో తెలదు, దిక్కు దివానం లేని చోటకు పోవడం, పరిచయం లేని వ్యక్తులు వెంబడి పోవడం, తీరా మోసపోవడం, ఫైనల్గా సూరత్ వద్దు, బెంగళూరు ముద్దు.